గొర్రెలు కాపే ఉంటే గొర్రెలు భయపడవండి. అవి కాపలు లేకపోతే లోకంలో వచ్చినప్పుడు భయపడతాయి. అలాగే దేవుడు మనం కాపాడుతూ ఉంచుకున్నప్పుడు మనకి ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా కూడా చిన్నగా భయపడినప్పుడు కూడా ఒకసారి మనం ఏంటంటే దేవుడు నాకు ఉన్నారు కదా మనతో, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అనేసి మీరు దాని భక్తులు చెప్తున్నాడు. నీవు నాకు తోడే ఉందని గుడ్డిగానే నన్ను ఆలోచిస్తాను. ఆయన గుడ్డిగా తెలుస్తాను, మనకు గుడ్డిగా అట్లా ఒంటి తిరిగినట్టు ఉంటారు. మరి ఆ ఒంటి తిరిగిన కాలంతో నేను కాపు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఏ ఊళ్ళో సైడ్ వెళ్ళిపోతుంటే నడపట్టడం లాగి పక్కన లాగుతారు, దానికి పనిచేస్తుంది. అలాగే మృగాలు వచ్చినప్పుడు కూడా ఆ ఒంటి కాలం తీసి వాటిని చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. మరి మనకందరికీ తెలిసిందే కదా, దాని భక్తులు మన సింహం నోట్లో నుంచి గొర్రెలు ఎత్తుకు వెళ్ళిపోతుంటే లాగి తీసుకొస్తారు. అంటే మరి అలాంటి స్థితిలోనే దేవుడు మనం సైతం ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుడు మన కాపాడడం మనల్ని ఆయన రక్షిస్తాడు. నా శత్రువులు ఎదుటని నాకు భోజనం సిద్ధపరచలేదు. అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనల్ని చూసి ఎవరైనా ఏదనుకున్నా నాకు ఏం చేసినా కూడా మనం కొంతకాలం మనం పడిపోయిన పడండి, దేవుడు మనం లేపుతాడు. మనం బండి కింద పడండి, పైకి ఎక్కిస్తారా, కింద ఉంటుందా, ఎంత గట్టి కొడతా అంత పైకి. అలాగే మన కొన్ని పరిస్థితులు మనకు వచ్చాయనేసి మనం కుంగిపోకూడదు, లేదనుకోకూడదు. మనం చూసి అందరూ నవ్వుతున్నారు కదా, అయ్యో నేను నా పరిస్థితి ఇలాగే పెట్టాను మనం అనుకుంటే కాదు. ఎందుకంటే దావీదు భక్తుడు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ప్రార్థనలు వచ్చాయి, అయినప్పటికీ ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రతి కష్టంలో కూడా ఆయన జీవితం రాశాడు దావీదు భక్తుడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన శత్రువులు అయితే నా భోజనం సిద్ధం. మరి ఆయన విషయంలో దేవుడు జరిపించాడు, అలాగే మన విషయంలో కూడా జరిపిస్తున్నాడు. మరి అలాగే మరి నూనెతో తలంటి అంటి ఉన్నావు, నూనెతో తలంటి అంటే మరి ఏంటంటే కాపాడంట గొర్రెలకి తలలోని కొన్ని పురుగులు చిన్నవి ఇటుకలు కట్టేస్తాయంట. కట్టించినప్పుడంట కాపరి ఆ నూనె తీసుకొచ్చి అంటే తలకి వేసి ఉద్దుతాడంట. ఎందుకంటే వాటిని సమర్థించి ఆ తలకు మరి రాసి అవన్నీ ఏం చేస్తాడంట. అలాగా మరి దేవుడు కాపరి మరి గొర్రెకి ఎంత పరిశుభ్రంగా వచ్చి ఎంత కాపలా కాస్తూ అంత అలాంటి వాటిని చూసుకుంటూ నూనె రాసి చేస్తున్నారు. మరి దేవుడు కూడా మనకి అది కూడా అంటే మన నూనె అంటే మనకి అభిషేకాన్ని కూడా పుట్టాలని అనుకుంటాం. కాబట్టి మనం కాపలా ఉన్నప్పుడంట ఆయన అభిషేకం కూడా ఇస్తాడు, అలాంటి చెట్టులో అలాంటి చేయడానికి ఇస్తాడు. అలాగే మన దీన్ని కూడా దీన్ని పొందుతారంట, మన దీన్ని కూడా దీన్ని పొందుతుందని మరి ఇవన్నీ చేసినట్ట మనకి ఏంటి ఏదో ఆలోచన నేను ప్రతిదేవులన్నీ కృపాక్షేమం ఉంటే నా ఇంటికి వచ్చింది. ఇవన్నీ మనకి దేవుడు కాకుండా మనం తెలిసినట్టు అప్పుడు నాకు ఎలా ఉంటుంది, చిరకాలం దేవుడు మనలో నివాసం చేయాలంటే ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చిన లైఫ్, ఆయన ఇచ్చిన జీవితం, అది ఎవరితో వచ్చాడు మనం పెట్టుకోవాలి, దేవుడి దగ్గర పెట్టుకోవాలి, దేవుడితో మన సమాసం. మరి ఇన్ని కార్యాలు మన కాపలో ఉన్న మంచి కాబట్టి మనం చేస్తారు. మన జీవితం ఎలా ఉండాలంట, చిరకాలం దేవుని దగ్గర మనం నివాసం చేయాలంటే రోజు చర్చ వచ్చి ప్రార్థన చేసుకోవడం కాదండి. మనం ఎక్కడైతే ఉన్నామో అదే మన ఆలయం. మన ప్రతి ఒక్క ఆలయం దేవుడు మాట్లాడుతుంది కదా, మన ఆలయం ఉంటుంది. అలా మన గృహంలో ఒక ఆలయంగా మాట్లాడుతుంది. మనం ప్రతిదినము ప్రార్థన సమయం నేను ఎప్పుడు అనుకుంటాను దాని గురించి. ఎందుకంటే 7 సార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థన చేసేవాడండి దాని. మరి మహారాజు మరి అంత మహారాజు అయింది, అన్ని సార్లు ఆటలు పాటలు స్తుతించి మరి ప్రార్థన చేస్తే మాకు కొంచెం ఎవరైనా చుట్టాలు వచ్చినా లేకపోతే పనులు కూడా టైం స్కిప్ చేసేస్తున్నాం చుట్టాలు కానీ. కానీ దావీదు భక్తులు మరి ఎంత దేవుడి అందరూ భయంతో ఉండి ఎంత డెడికేట్ చేసుకొని ఆయనకి సమయం ఇచ్చారు. మరి మన మంచి కాబట్టి మనకి ఆ విధంగా మనకి ఉన్నాడు. మరి మన ముందు నడుస్తాం. అలాగే ఇంట్లో ఏం చేయాలంటే గొప్ప కాపరి ఏంటంటే మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 నుంచి చూసుకుంటే మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21 చూసుకుంటే మన కోసం ప్రాణం పెట్టిన
భయాలు వస్తుంది. అందుకని మనం ఏంటంటే అయ్యో మనం ఎక్కువగా దేవుడితో అంతగా సమయం గడపలేకపోతున్నాం. ఎందుకంటే మన దేవుడు అలా చేసినా చెప్తుందా సరికాదు, కానీ మన దేవుడు కూడా మన గురించి ఆశిస్తున్నాడు. అయ్యో నా బిడ్డని ఎంత చెప్పించారు, నాకు ఆనందించారు కదా, నాకు ఎంత సహవాసంలో ఉంటుంది, ఎంతగా నాతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు మనం నష్టపోకూడదు. మృతుల్లో నుండి లేపిన దేవుడు యేసు మరణం నుండి తిరిగి బతికించిన శక్తివంతమైన గొప్ప దేవుడు అన్నమాట. ఆయన మృతుల్లో నుండి లేచాడు మన దేవుడు. కాబట్టి యేసు మరణం నుండి మనం ఒక నూతన ఇది నిబంధన మనకు వచ్చింది. ఆయన వెళ్ళి ఆయన ఏమంటారు, నేను ముందుగా స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను వెళ్ళకపోతే నేను మీకు సిద్ధపరచలేదు. కాబట్టి ఆయన వెళ్ళి మన వరకు ఒక స్థిరమైన శాశ్వతమైన నివాసం ఏర్పరచడానికి ఆయన మనకు శక్తివంతమైన గొప్ప దేవుడు అన్నమాట. మన సమాధానకర్త దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు, మన సమాధానాన్ని మనకి ఇచ్చే దేవుడు. నేను ఈ లోకానికి సమాధానం ఇస్తానని దేవుడు మాట్లాడాను, కానీ మన సమాధానం లేకపోతే దేవుడు ఎంతగా బాధపడుతుంటాడు. కాబట్టి మనం ఎప్పుడూ మన దేవుడు సహవాసం అంటే ఆ సమాధానం కూడా మనం యేసు క్రీస్తుతో యేసు ద్వారా పాప క్షమాపణ దేవునితో మనకి సమాధానం వస్తుంది. యేసు ద్వారా పాప క్షమాపణ సమాధానం కూడా ఎవరు కాదు, కానీ ఆయన ద్వారా. మరి ఈ వచనాన్ని బట్టి మనకి ఏంటంటే దేవుని శక్తిని యేసు క్రీస్తు పాపని బాధ్యతలను కూడా మనకి ఇస్తున్నట్టయితే వాటిని మాట్లాడాలి. ఇది నిత్య రక్షణ ఆధారం కూడా మనకు తెలుస్తున్నాం. గొప్ప కాపరి ఆయన మన గురించి ప్రాణం పెట్టిన గొప్ప కాపరి. మొదటి కాపరి కష్టం ఎలాగా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడో మన కాపరి కూడా మన గురించి ప్రాణం పెట్టాడు. అలాగే మళ్ళీ ముందు చూసుకుంటే ప్రధాన కాపరి పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మనం పొందుకోవాలంటే మనం లోకంలోని దేవుడి సేవలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా మనం ఏంటంటే నమ్మకంగా ఉంటూ విశ్వాసంగా ఉంటూ ఇతరులను నడిపించేటట్టుగా మనం ఉండాలంటే మన ఆత్మను సంపాదించేలాగా కూడా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మరి ఆయన మాట వస్తున్నప్పుడు మనమంతా ఎంతకంటే సంబంధం ఉండాలంట ఆశపడుతున్నాం. మరి అలాంటి మన కష్టం వస్తే మనం చనిపోతే మరి దేవుడు మనల్ని నిజాలను తీసుకెళ్ళాలి. మరి అక్కడంటే మనం ఈ లోకంలో ఎన్నో బహుమతులు, తాత్కాలికమైన బహుమతులు ఎన్నో ఇస్తున్నారు, కానీ మనం అలాగే దేవుడిలో ఉంటూ మన నమ్మకం ఉన్నట్టు దేవుడు మనకు తెలుస్తుందంటే పరలోకంలో ఎప్పటికీ వాడుకొని శాశ్వతమైన మహిమని మనకు తెలుస్తుంది. పరలోకంలోని మనకి శాశ్వతమైన మహిమ కిరీటం మనకి లభిస్తుంది అనేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. మరి అయితే నేను మరి కాపరికి విశ్వాసం కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే దేవుడు చుట్టూగా ఉంటాయి. మరి ఎక్కువ ప్రయాసపడాలి. విశ్వాసం కాపలే కాదు, విశ్వాసం కూడా మన సభలో ఉన్నది కూడా మనకి పనిచేస్తుంది. ఎక్కువలే ప్రయాసపడాలి. 2 తిమోతి 4:2 పౌలు మత్తయి 10:16 సింహము వలె ధైర్యంగా ఉండాలి. సామెతలు 28:1 మరి గుంపు వలె ప్రార్థన మూర్చుండాలి. మరి రోమా 8:26 సేవ వలె క్రమశిక్షణ కలిగి ఉండాలి. సామెతలు 6:6 మరి గొర్రె వలె ధైర్యంగా ఉండాలి. కాపరి విశ్వాసం కూడా 53 కోడి పుంజు వలె ఎక్కువగా మాట్లాడాలి. ఇలాగ వాక్యాలు 2వ అధ్యాయం 19 నెమల వలె క్రీస్తు సౌందర్యం చూపాలి. మరి మనం చూసినప్పుడు క్రీస్తు చూడాలి. ఎవరు క్రైస్తవుల దగ్గర అంటే మనం చూసిన అలాంటి ప్రవర్తన కలిగి మనం ఉండాలి. మరి గురువు వలె స్వార్థ కొరకు పాదాలు కలిగాలి. మరి వ్యక్తి పని మరి ఒంటి వలె మోకరించి ప్రార్థన చేయాలి. ఒంటి మోకాలు అని కీర్తన 50 మరి వ్యక్తి వల్ల విన్న వాక్యాన్ని నమ్మవేసుకోవాలి. వృద్ధుల మరి ఆ వేరే ఆవుల
ఎందుకంటే అది 139 కీర్తన అందులో ఉంటారు. తల్లి గర్భంలో రూపం ముందే నేను నిన్ను ఎరుగున్నానని చెప్పి మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదైతే లేదే, ఏదైతే నా దేవుడు అనుకోవడం ప్రతి ఒక్కరు దేవుడికి తెలుసు. మరి ఆపై అలాగే పేరు పెట్టి గొర్రెలు పిలుస్తాడు. మరి అలాగే మన ప్రభు కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను స్కూల్లో పనిచేస్తాను ఇంకా స్కూల్ తీసుకొని త్యాగం మా అమ్మ 40 మంది చదివి 50 మంది చదివారు. ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ నేను ఏది అలవాటు పెట్టుకుంటా, నేను ఆసనం మొత్తం పెట్టుకోవాలనుకుంటాను. కానీ స్కూల్ తీసుకెళ్ళిన తర్వాత పిల్లల పేరు నిద్రలో టక్కని చెప్తామండి. మాకు అంత జ్ఞాపకం పెట్టి పిల్లల పేరు కూడా గుర్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మరి గొర్రెలు కూడా పేరు పెట్టాడు కాబట్టి మరి ప్రతి గొర్రెని పేరు పెట్టి పిలుస్తాడట. అలాగే మన ప్రభు కూడా మనం పేరు పెట్టి పిలుస్తున్నాడు. అది యెషయాగ్రంథం 43లో ఉంటుంది. నేను నిన్ను పేరు తెలియవచ్చు కానీ ఆయన మన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు. మరి గొర్రెలు కాపరి స్వామి ఉంటుంది. గొర్రెలు కాపరి స్వామి ఉంటాయి. మరి గొర్రెలు అతని స్వామి ఎరుగుతాయి. ఎరుగు కాబట్టి కాపుని అందిస్తాయి. గొర్రెలు కాపరి స్వామి ఉంటాయి. మరి ఆ గొర్రెలు కూడా కాపరి స్వామి ఎరిగి ఉంటాయి కాబట్టి ఆయన అందిస్తాడు. అయితే ఇప్పుడు మనం ఎవరు స్వామి ఉంటుంది, మనం ఎవరు అందిస్తున్నాం, మనం ప్రశ్నించుకోవాలి. మరి ఎందుకంటే ఈ రోజుల్లోని ఎక్కడ చూసినా ప్రసంగాలు వస్తున్నాయి, ఎన్ని వస్తాయి కానీ ఎవరు ప్రసంగం ఎవరు అనుకుంటున్నాను తెలియలేదు అంటున్నాను. ఆయన కలుపుతంగా నిజమైన కలుగుని నిలబడి కట్టుకున్నాడంట. ఇదిగో నచ్చిందా కల్పిస్తావా, లోపల ఆగిస్తావా? ఎందుకంటే అతనితో నేను అతను భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి కాపరి స్వరం గొర్రెల్ని కాపరి నడిపిస్తాయి. మరి మన ప్రభుత్వం వింటున్నామా? మనం ఆయన వెంబడించాలంటే ఆయన స్వరం వినాలి. మరి ఆ స్వరం కలగటువంటి వాక్య ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. ప్రార్థన ద్వారా దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. నాకు ప్రార్థన రాదని అంటారు. ప్రార్థన మనం అక్కడితో ఎలా మాట్లాడతాం, ఇంట్లో ఎలా మాట్లాడతాం, అలాగే ప్రభుత్వం మాట్లాడుకోవాలి. చేయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చోవడానికి మనకు ఎంత అర్థం కావాలి. మరి ఆయన ఎంత ధన్యత మనకు ఇస్తున్నాడు. మరి వాడు మహిమ కిరీటం మనకు ఇస్తున్నాడు అంటాడు కదా. మరి ఈ లోపల చిన్న గిఫ్ట్ మనకు ఆలోచిస్తే ఎంతో సంబరపడిపోతాం. అమ్మ నాకు ఈ గిఫ్ట్ వచ్చింది, నాకు ఈ ప్రైజ్ వచ్చింది, నాకు ఆ ప్రైజ్ వచ్చింది అని చెప్పుకుంటాం. కానీ ఆ మహిమ కిరీటం పొందుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? మనం ఆయన స్వరం వింటున్నామా? ఆయన మనం వెంబడిస్తున్నామా? ఆయన మహిమ కిరీటం పొందుకోవాలి. ఆయన సింహాసనం దగ్గర కూర్చుని అన్నగా మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇస్తున్నాడండి. నేను ఒక్కడే కూర్చుంటాను, ఇంకెవరికి లేని దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఏంటంటే ఆయనతో కూడా ఇంటి దగ్గర కూర్చోబెట్టడానికి మన చేతులు చాచి మనకు ఇస్తున్నాడు. ఇవ్వదండి ఆయన ఎదురు వచ్చేవారిని నేను ఎంత మాత్రం పోస్తున్నాను. నాకు కష్టం ఉన్నా మరి ఆయన చెప్తున్నాడు కదా, ప్రయాసపడి బాగా వస్తున్న సంస్థ జిల్లాలకు ఆయనతో పుస్తకాలు ఈ లోపల మనకు విశ్రాంతి ఎక్కడ ఉండాలి. ఏవో సమస్యలు వేదన ప్రతిదంతా చాలా మంది స్వరం గొర్రెల్ని ఎలా పండిస్తున్నాయో మనకు తీసి స్వరం అని ఆయన అడుగుతాడు నడుస్తూ ఆ మహిమ కిరీటాన్ని బాగా మహిమ కిరీటాన్ని పొందుకొని దేవుడి సింహాసనం దగ్గర మనం ఆశీర్వాదం ఉండాలని దేవుడి వాక్యాన్ని